बीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। 7वीं कक्षा के छात्र छात्राएं हिंदी पाठ्य पुस्तक को लिए 7th क्लास चिल्ड्रन ओपन और हिंदी टेक्स्ट बुक हिंदी पाठ्य पुस्तक में जो चौथा पाठ है, पाठ का नाम है अपना प्यारा भारत देश। आपको मालूम है अपना प्यारा भारत देश यह एक कविता पाठ है, देशभक्ति से संबंधित कविता पाठ है। इस कविता पाठ में हम पहला स्टैंजा और दूसरा स्टैंजा पढ़ चुके हैं। पहला स्टैंजा है जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई आंखों का तारा देश। दूसरा स्टैंजा है ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश। इसमें पहला स्टैंजा है जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई आंखों का तारा देश। द मोस्ट यूनिक कंट्री इन द वर्ल्ड इज అవర్ డియరెస్ట్ కంట్రీ ఇండియా। ఈ ప్రపంచంలోనే చాలా గొప్పదైనటువంటి దేశం, ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి దేశం మన యొక్క భారతదేశం। హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఆంఖోं का तारा देश, ద మోస్ట్ లవబుల్ కంట్రీ ఫర్ హిందూస్, ముస్లిమ్స్, సిక్స్ అండ్ క్రిస్టియన్స్। హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు, సిక్కులకు వీరందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి దేశం మన పవిత్రమైనటువంటి భారతదేశం। ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश। The country that has high mountains, the country that has flowing rivers, the dearest country whose crops are gold, silver and diamonds. ఎత్తైన శిఖరాలు కలిగినటువంటి దేశం మన భారతదేశం, పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తున్నటువంటి దేశం మన యొక్క భారతదేశం। అదేవిధంగా బంగారం, వెండి, వజ్రాలు లాంటి పంటలు పండేటువంటి దేశం మన యొక్క పవిత్రమైనటువంటి భారతదేశం। ठीक है छात्र छात्राएं, यहाँ तक हम पढ़ चुके हैं और अब तीसरा स्टैंजा देखिए। इसके कण कण में संदेश ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। इसके कण कण में संदेश ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। इसके कण कण में संदेश, इसके అంటే తెలుగులో ఏమంటారు, దీని యొక్క అంటారు। इसके माने देश के, इसके माने देश की। ఈ దేశం యొక్క కణ కణ में, कण कण, कण कण माने क्या है, पार्टिकल। తెలుగు में అణు అణువు कहते हैं, మరి తెలుగులో అణు అణువు అని అంటారు। ఈ దేశం యొక్క అణు అణువులో కూడా, మే మానే ఇన్, ఈ దేశం యొక్క అణు అణువులో కూడా సందేశ్, సందేశ్ మీన్స్ మెసేజ్। మన దేశంలో ప్రతి అణు అణువులో కూడా ఒక మెసేజ్ అనేటువంటిది ఉన్నది అని అర్థం। అంటే అర్థం ఏంటి? आपको एक कविता सुनाऊंगा। फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना, तरु की झुकी डालियों से सीखो शीश झुकाना। ఈ ప్రకృతిలో ఉండేటువంటి అణు అణువు కూడా మనకు మెసేజ్ ఇస్తూనే ఉంటుంది। ఇక్కడ చెప్పిన విధంగా అణు అణువు మనకు మెసేజ్ ఇవ్వడము అని అంటే, పూలోసే నిత్య హసనా సీకు, పువ్వులను చూస్తూ ఉంటే, అవి వికసిస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది। అటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఫ్లవర్స్। మరి అటువంటి ఫ్లవర్స్ చెప్తూ ఉన్నాయి, పూలోసే నిత్య హసనా సీకో, సీకో అంటే లర్న్, నేర్చుకో। పువ్వులను చూసి నవ్వుతూ ఉండడం నేర్చుకో। బౌరం సే నిత్ గానా, బౌరం అనే తుమ్మెదలు, తుమ్మెదలు శబ్దం చేస్తూ ఉంటాయి, నిత్యము శబ్దం చేస్తూ ఉంటాయి। మరి అటువంటి తుమ్మెదలను చూసి నువ్వు నేర్చుకోవాలి। నిత్ గానా, చక్కగా పాడుతూ ఆనందంగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి।
తరుకి జుకి డాలియో సే సీకో శీష్ జుకానా. తరువు అంటే ఏంటి? తరువు అంటే పేడ్, చెట్టు. జుకి డాలియో సే సీకో. డాలియా మానే క్యా హై? బ్రాంచెస్, కొమ్మలు. చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వాటి యొక్క కొమ్మలు తగ్గి ఉంటాయి, బ్రాంచెస్ చాలా తగ్గి ఉంటాయి, కిందకి దిగి ఉంటాయి. అంటే నీ జీవితంలో కూడా నీవు కూడా ఏ విధంగా ఉండాలి? ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగే గుణం, ఎదుటి వారికి గౌరవం మర్యాద ఇచ్చే విధంగా నీవు జీవించాలి, తగ్గి ఉండాలి అనేటువంటి మెసేజ్. చూడండి, ఫ్లవర్స్ నుంచి, అదేవిధంగా తుమ్మెదల నుంచి, అదేవిధంగా చెట్ల యొక్క కొమ్మల నుంచి, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి అణువుగా తీసుకోవచ్చు. వాటి నుండి మనకు మెసేజ్ అంతూ ఉంది. పూలను చూసి నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో, తుమ్మెదలను చూసి నిత్యం పాడుతూ ఆనందంగా జీవించడం నేర్చుకో. మరి చెట్టు కొమ్మలు ఏ విధంగా తగ్గి ఉన్నాయో ఆ విధంగా నీవు కూడా ఎదుటివారిని గౌరవించడం నేర్చుకో. అదేవిధంగా పర్వత కాత శీష్ ఉటాకర్ తుంబి ఉంచే బంజావు. పర్వతాలు ఉన్నాయి, ఎంతో ఎత్తులో ఉన్నాయి, అవి ఏం మెసేజ్ ఇస్తున్నాయి? మరి పర్వతాలను చూసినప్పుడు నీవు కూడా తలెత్తుకొని ఈ సమాజంలో ఎంతో గౌరవంగా ఉన్నతంగా జీవించాలి అనే మెసేజ్ ఇస్తూ ఉన్నాయి. అలా ప్రకృతిలో ఉండే ప్రతి అణువణువు మనకు మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ధరతి, ఎర్త్ కూడా, ఎర్త్ మనందరినీ భరిస్తూ ఉంది. ఎర్త్ పైన ఎంత భారం వేసినా కూడా మనందరినీ కూడా ఎంతో భరిస్తూ ఉంది. మరి అటువంటి ఎర్త్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? వీ షుడ్ బీ విత్ పేషెన్స్. మనం ఎంతో ఓపికగా ఉండడం నేర్చుకోవాలి. అదేవిధంగా సాగరంలో అలలు కూడా ఉప్పొంగుతూ మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఏ విధంగా చక్కటి సంతోషాన్ని మనసును నింపుకొని జీవించమని నేర్పిస్తూ ఉన్నాయి. ఛాత్రఛాత్రాయే, మరి ఇస్కే కణకణమే సందేశ్. మన దేశం యొక్క అణువులో కూడా ఒక మెసేజ్ అనేటువంటిది దాగి ఉంది. ఆ మెసేజ్ని మనం కనుక తీసుకోగలిగితే వీ కెన్ డెవలప్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో మనము అభివృద్ధిని మనం సాధించుకోగలము. ఠీక్ హై ఛాత్రఛాత్రాయే, ఐసా పావన హై యహ్ దేశ్. మరి అటువంటి పవిత్రమైనటువంటి దేశం మన యొక్క భారతదేశము. ఓకే, పావన్ మానే హోలీ, పవిత్రమైన, పవిత్ర भी कह सकते हैं. ठीक है, ऐसा पावन है यह देश. ఈ దేశం ఎటువంటి దేశం? చాలా పవిత్రమైనటువంటి దేశం, పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తున్నటువంటి దేశం. ఓకే, హై ధరతీ కా స్వర్గ హి अपना प्यारा भारत देश. హై ధరతీ కా స్వర్గ. స్వర్గ మీన్స్ आपको मालूम है ना, తెలుగు వర్డ్ అయినా హెవెన్. మరి భూమిపైన ఉండేటువంటి స్వర్గం లాంటిది మన యొక్క భారతదేశము అని. హై ధరతీ కా స్వర్గ హి. ధరతీ మీన్స్ आपको मालूम है क्या है? पृथ्वी. धरती मीन्स पृथ्वी, अर्थ. अपना प्यारा भारत देश, మన ప్రియమైన పవిత్రమైనటువంటి భారతదేశము. छात्र-छात्राएं, इसके कण कण में संदेश, ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग ही अपना प्यारा भारत देश. దేశం యొక్క అణువణువులో కూడా మెసేజ్ అనేటువంటిది దాగి ఉంది. రివర్స్, యు టేక్ రివర్స్. నదులు ప్రవహిస్తూ ఎదుటి వారి దాహాన్ని తీరుస్తూ ఉంది. అటువంటి నదులు ఇతరులకు ఎంతో ఉపకారం చేస్తూ ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు కూడా అవి వాటి కోసం పండ్లను కాయడం లేదు. ఆ చెట్లు ఇతరుల యొక్క ఆకలిని తీర్చడానికి ఆ చెట్టు పండ్లను ఇస్తూ ఉంది. మరి నదులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఏం చేస్తున్నాయి? పరోపకారం చేస్తున్నాయి. మరి ఈ దేశంలో ప్రతి అణువణువులో కూడా ఒక మెసేజ్, మనకు ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇస్కే కనకలమే సందేశ్, ఐసా పావన హై యహ్ దేశ్. అటువంటి పవిత్రమైనటువంటి దేశం మన భారతదేశము. హై ధరతీ కా స్వర్గ యహి, మరి భూలోక స్వర్గము అని అంటాం. మరి భూమిపైన స్వర్గం లాంటిది మన యొక్క భారతదేశము. అప్నా ప్యారా భారతదేశం, మన యొక్క ప్రియమైన భారతదేశము. ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ హ్యాస్ అ మెసేజ్. ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ హ్యాస్ అ మెసేజ్. ప్రతి అణువణువులో మెసేజ్ అనేటువంటిది దాగి ఉంది. అదేవిధంగా దిస్ కంట్రీ ఈజ్ లైక్ పిల్గ్రిమేజ్. ఈ దేశం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యస్థలం లాంటిది. హై ధరతీ కా స్వర్గ యహి, ఇట్ ఈస్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. మరి భూమిపైన స్వర్గం లాంటిది మన యొక్క
प्रियమైనటువంటి our dearest country इंडिया। छात्र छात्राएं इसमें व्याकरण की दृष्टि से देखिए, पावन है, अर्ध पवित्र, धरती विलोम शब्द देखिए धरती, धरती का विलोम शब्द क्या है? धरती का विलोम शब्द है आसमान। क्या है? आसमान। अगर पृथ्वी, पृथ्वी है तो पृथ्वी के लिए आप आकाश लिखना चाहिए। मीनिंग सेम, धरती पृथ्वी बोथ मीनिंग सेम, आसमान आकाश बोथ मीनिंग सेम, बट फॉर धरती शुड राइट आसमान, फॉर पृथ्वी यू शुड राइट आकाश। नेक्स्ट स्वर्ग, स्वर्ग का विलोम शब्द क्या है? स्वर्ग का विलोम शब्द नरक, तेलुगु शब्द ही है। ओके, नेक्स्ट प्यार, प्यार का विलोम शब्द क्या है? घृणा। प्रेम का विलोम शब्द क्या है? प्रेम का विलोम शब्द द्वेष। आपको मालूम है प्यार और प्रेम बोथ सेम मीनिंग, घृणा द्वेष बोथ सेम मीनिंग, बट हियर फॉर प्यार यू शुड राइट घृणा, फॉर प्रेम यू शुड राइट द्वेष। नेक्स्ट देश, देश का विलोम शब्द क्या है? देश का विलोम शब्द है विदेश, देश विदेश। सी मीनिंग सेम అయినప్పటికీ కూడా ధరతికి ఆస్మాన్, పృథ్వీకి ఆకాశ్, అదేవిధంగా ప్యార్ ఆపోజిట్ ఘృణ, ప్రేమ్ ఆపోజిట్ ద్వేష్ రాస్తూ ఉన్నాం. అవి జోడీ అంటాం, మ్యాచింగ్ లాగా అంటాం. తల్లి తండ్రి అంటాం, అమ్మ నాన్న అంటాం. తల్లి అన్న అమ్మ అన్న రెండు కూడా ఒకటే అర్థం, మదర్ అంటాం. తండ్రి అన్న నాన్న అన్న నథింగ్ బట్ ఫాదర్, బట్ వీఆర్ యూజింగ్ తల్లి తండ్రి and amma. We are not using talli nana amma tandri. Why? Because it's a matching words. So that's why here also in opposites you remember this thing. Whenever dharti comes you just write asman, whenever prithvi comes you just write akash, and in same manner pyar opposite gruna, prem opposite dvesh. Don't forget that thing. Okay, ठीक है छात्र छात्राएं, आप एक बार पाठ्य पुस्तक खोलिए, पाठ्य पुस्तक में जो तीसरा अनुच्छेद है आप पढ़िए, ठीक है। और इस स्टैंजा से संबंधित जो व्याकरणांश है अपनी पुस्तक में लिख लीजिए।